ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. నమస్తే, వెల్కమ్ టు వీక్షణం. నేను రేఖ. ఫ్రీ 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 మాకు ఓటేయండి, ఉచితంగా అన్ని పొందండి. ప్రస్తుతం దేశంలోని అన్ని పార్టీలది ఇదే ట్రెండ్. కానీ ఇంకా ఎన్నాళ్ళు ఇలా అంటూ ప్రశ్నిస్తుంది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ప్రశ్నిస్తుంది అనే కంటే నిలదీస్తోంది అనడం కరెక్ట్. అసలు సమాజం ఎటుపోతోంది, ఈ పార్టీలు దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారు అని కడిగి పరిసింది. ఇంతకీ సుప్రీంకోర్టు ఇంతలా రియాక్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? కొంప ముంచుతోన్న ఉచిత పథకాలు, బడ్జెట్లో సగం కేటాయింపులు ఉచితాలకే. ఇదే కొనసాగితే కష్టమంటున్న సుప్రీంకోర్టు. ఇంకెన్నాళ్ళు ఇలా చేస్తారంటూ సూటి ప్రశ్నలు. ఉచితం అభివృద్ధికి ఆటంకం కాదా అని ప్రశ్నలు. ఎన్నికలొస్తున్నాయంటే చాలు అధికారంలో ఉన్న విపక్షంలో ఉన్న పార్టీలు ఉచిత పథకాలను అనౌన్స్ చేయటం ఇప్పుడు కామన్ గా మారింది. మీరు ఇంట్లో ఖాళీగా కూర్చోండి, డబ్బు మీ చెంతకే వస్తుంది అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి కొన్ని పార్టీలు. కొన్ని అనటం కంటే అన్ని పార్టీలు ఇదే రూల్ ను ఫాలో అవుతున్నాయని చెప్పొచ్చు. సరిగ్గా ఇదే పాయింట్ ను రేజ్ చేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం. తమిళనాడుకు సంబంధించిన పిటిషన్ పై విచారణ జరిపే సమయంలో కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. ఆర్థిక స్తోమత ఉందా లేదా అనేది కూడా చూడకుండా అడిగిన వారికి అడగని వారికి కనీస విచక్షణ లేకుండా ఇలా పథకాల పేరుతో డబ్బులను పంచుకుంటూ పోతే దేశాభివృద్ధి జరిగేది ఎలా అని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. సరిగ్గా ఎన్నికల ముందే కొత్త ఉచిత పథకాలను ప్రకటించి ప్రజల అకౌంట్స్ లోకి నేరుగా డబ్బును ట్రాన్స్ఫర్ చేయటాన్ని ఏమనాలి? ఇలా చేస్తే ప్రజలు పనులు చేస్తారా అని సూటిగా ప్రశ్నించింది సుప్రీంకోర్టు. అసలు ఈ కల్చర్ ని ఎందుకు మనం ప్రోత్సహిస్తున్నాం? విద్యుత్ బిల్లులు, లోన్స్ చెల్లించే సామర్థ్యం ఉన్నవారికి లేని వారికి మధ్య తేడాలను గుర్తిస్తున్నారా? అవసరమైన వారికి ఇవ్వటంలో తప్పు లేదు, కానీ అవసరం లేని వారికి కూడా ఇవ్వటాన్ని ఎలా చూడాలి? సర్ప్లస్ స్టేట్ అయినా కూడా ఆ డబ్బును డెవలప్మెంట్ కోసం రోడ్లు, హాస్పిటల్, స్కూల్స్ ను డెవలప్ చేయడానికి ఖర్చు చేయొచ్చు కదా. దానికి బదులు ఉచితంగా తిండి, బట్టలు పంచితే ఎలా అంటూ నిలదీసింది. ప్రజలకు నేరుగా సంపాదించుకునే మార్గాన్ని సూచించాలి. వారి గౌరవాన్ని కాపాడుకునేలా ఉపాధి కల్పించే మార్గాలను చూడాలి. అంతేకాని ఉచిత ఆహారం, ఉచిత గ్యాస్, ఉచిత విద్యుత్ ఇస్తూ నేరుగా అకౌంట్స్ లోకి డబ్బులు వేస్తే ఇక పని చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఇది భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టడం కాదా అనేది సుప్రీంకోర్టు ప్రశ్న. నిజానికి సుప్రీంకోర్టు వ్యాఖ్యలను గమనిస్తే ఇక్కడ మనకు కొన్ని విషయాలు క్లియర్ కట్ గా అర్థమవుతున్నాయి. సుప్రీంకోర్టు ఎక్కడా ఉచిత పథకాలను పూర్తిగా వ్యతిరేకించడం లేదు, కానీ ఆ పథకాల అమలులో ఉన్న లోపాలను మాత్రం ప్రశ్నిస్తోంది. నిజానికి చాలా రాష్ట్రాల బడ్జెట్లను పరిశీలిస్తే ఈ ఉచితాల కోసం భారీగా అప్పులను చేస్తున్నాయి. వాటిని చెల్లించేందుకు కొత్త అప్పులను చేస్తున్నాయి. ఇది ఫినాన్షియల్ డిజాస్టర్ వైపు రాష్ట్రాన్ని నడిపిస్తోంది. నిజానికి సంక్షేమం, ఉచితం మధ్య తేడా చాలా మందికి తెలియటం లేదు. అక్కడే అసలు సమస్య వచ్చింది. పేదలకు రేషన్ ఇవ్వటం, విద్య, వైద్యం ఉచితంగా అందించడం అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల పరిధిలోకి వస్తాయి. ఇవి కాకుండా మిగతావన్నీ కూడా ఉచితాల కిందకే వస్తాయి. నిజానికి దీన్ని షార్ట్ కట్ పాలిటిక్స్ అనొచ్చు కూడా. ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు ఇలా సీరియస్ అవ్వటం ఇదే తొలిసారి కాదు. ఏ రాష్ట్రంలో ఎన్నికలొచ్చినా ఆ ఎన్నికల ముందు పార్టీలు ప్రజలను హెచ్చరిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూనే ఉంటుంది అత్యున్నత న్యాయస్థానం. కానీ ఏ పార్టీ కూడా వీటిని పట్టించుకున్న పాపాన పోలేదు అన్నది కఠోర వాస్తవం. పార్టీలు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చే హామీలకు, వాటి అమలుకయ్యే ఖర్చుకు సంబంధించి ఎలాంటి లెక్కలు వేసుకోవు. అందలమెక్కటానికి, అధికారాన్ని దక్కించుకోవటానికి అలవి కాని హామీలిస్తూనే ఉంటాయి. వాటిని అమలు చేయటానికి ఖజానాపై ఇండైరెక్ట్ గా ప్రజలపై భారం మోపుతూనే ఉంటాయి.
ప్రస్తుతం భారత్లో ఈ ఉచితాల కారణంగా కొన్ని రాష్ట్రాల పరిస్థితి దారుణంగా మారింది. కొన్ని రాష్ట్రాల అప్పులు వాటి జీడీపీలో 30 నుంచి 40% చేరుకున్నాయి. మార్కెట్లోకి నగదు రావటంతో వస్తువుల ధరలు పెరగటం, ఇండస్ట్రీలు ఏర్పాటు చేయడానికి రాయితీలు ఇవ్వకపోవటం, అన్నింటికంటే ముఖ్యంగా ఇప్పుడు ఉచితాలివ్వటం కోసం రేపటి తరంపై అప్పుల భారం మోపటం ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. మరి సుప్రీంకోర్టు ఎన్నిసార్లు అభ్యంతరం తెలిపినా పార్టీలు పట్టించుకోవటం లేదు. సరే, మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు మౌనంగా ఉందనేది ఇప్పుడు అసలైన ప్రశ్న. అయితే ఎన్నికల ముందు, ఎన్నికల తరువాత రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత పథకాలు సంబంధిత పార్టీకి చెందిన విధానపరమైన నిర్ణయాలేనని ఎన్నికల సంఘం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. ఉచిత పథకం అమలు సాధ్యాసాధ్యాలు, రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల పట్ల వాటి ప్రభావంపై ఆయా రాష్ట్ర ఓటర్లే నిర్ణయం తీసుకోవాలనేది ఈసీ చెప్తోన్న మాట. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు కూడా చెప్పింది ఈసీ. ఎన్నికల్లో గెలిచిన పార్టీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటప్పుడు తీసుకునే నిర్ణయాలు, రాష్ట్రాల విధానాలను తాము నియంత్రించలేమని తేల్చి చెప్పింది. అలా చేయాలంటే చట్టంలో మార్పులు చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఓ రకంగా ఈసీ చెప్పింది కూడా నిజమే. రాజకీయ పార్టీల నిర్ణయాలు, విధానాల్లో జోక్యం చేసుకుంటే చట్టాన్ని అతిక్రమించటమే అవుతుంది. అందుకే ప్రజల నిర్ణయమే ఫైనల్ అని తెలిపింది. మరి ఆ ప్రజలు ఉచితాలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందా అంటే లేదనే చెప్పాలి. ఇక్కడ సాధారణ ఓటర్లను అవమానించటం, వారి నిర్ణయాలను అనుమానించటం అనేది పక్కన పెడితే ఉచితంగా వస్తుంటే వద్దని చెప్పటం ఎందుకు అనేది వారి ఆలోచన. నిజానికి వారిని తప్పు పట్టాల్సిన పరిస్థితి అయితే లేదు. అధికారం కోసం ప్రాకులాడే పార్టీలదే ఇక్కడ అస్సలు తప్పు. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం కాదు, అసలు మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉచిత పథకాలకు, సబ్సిడీలకు బడ్జెట్లో ఉండే కేటాయింపులెంతో తెలుసా? ఆ లెక్కలు చూస్తే మీరు షాక్కు గురికాక తప్పదు. ఏపీ, తెలంగాణ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఎప్పుడూ ముందుంటాయి. కానీ ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ఉచితాల విషయంలో కూడా అంతే ముందున్నాయి. ఎంతలా అంటే బడ్జెట్లో ఉచితాల కోసం ఈ రాష్ట్రాల కేటాయింపులు చూస్తే మీకు మైండ్ బ్లాంక్ అవ్వడం తప్పదు. ఇంతకీ ఈ లెక్కలేంటి? ఈ కేటాయింపుల వల్ల పడే ఇంపాక్ట్ ఏంటి? అసలు ఈ ఉచితాలను కంట్రోల్ చేయడానికి చేయాల్సిందేంటి? ఉచితాలకే పోతున్న సగం బడ్జెట్. తెలంగాణలో పథకాల కోసం 1,00,000 కోట్ల కేటాయింపు. ఏపీ బడ్జెట్లో 43% అప్పులు పథకాలకే. మిగిలిన కాస్త బడ్జెట్తో అభివృద్ధి ఎలా? తెలుగు రాష్ట్రాల్లో ఉచిత పథకాల గురించి అందరికీ తెలిసిందే. ఒక్కో స్టేట్ వైజ్ గా చూద్దాం. ముందుగా తెలంగాణను తీసుకుంటే 2025-26 ఏడాదికి గాను 3.04 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టింది ప్రభుత్వం. ఇందులో 6 గ్యారంటీలు, ఇతర సంక్షేమ పథకాలకు కేటాయింపులు 1,04,329 కోట్లు, అంటే అటు ఇటుగా 35%. ఇందులో ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీల కోసమే 56,84 కోట్లను కేటాయించింది. ఇందులో రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, గృహజ్యోతి, గ్యాస్ సిలిండర్ పై సబ్సిడీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి పథకాలున్నాయి. ఇక ఏపీ విషయానికొస్తే 2026-27 బడ్జెట్ను 3.48 లక్షల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రూపొందించారు. ఈ బడ్జెట్లో ప్రధానంగా సూపర్ 6 హామీల అమలు, సంక్షేమానికి భారీగా కేటాయింపులు చేశారు. ఓవరాల్ గా చూస్తే బడ్జెట్లో 18% అప్పులు కట్టడానికి, 17% సంక్షేమానికి, జీతభత్యాలు, పెన్షన్లకే 8%. ఈ మూడింటికే 43% నిధులను కేటాయించారు. ఇక మిగిలింది కేవలం 57% మాత్రమే. మరి ఈ డబ్బుతో చేయగలిగే అభివృద్ధి ఎంత అనేది ఇప్పుడు ఓ చిక్కు ప్రశ్న.
2 తెలుగు రాష్ట్రాల్లో అనేక ఉచిత హామీలున్నాయి. సూపర్ 6 6 గ్యారంటీల పేరుతో ఉచిత పథకాల వర్షాన్ని కురిపించాయి. దీంతో రాష్ట్రాల అప్పుల ఊబిలోకి తీసుకువెళుతున్నారు. కొన్నిసార్లు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఓపెన్ గానే కొన్ని విషయాలను చెప్తున్నారు. కొత్తగా అప్పు పుట్టే పరిస్థితులు లేవని, ఎక్కడికి వెళ్లినా నమ్మటం లేదంటున్నారు. కానీ మళ్లీ అవే ఉచిత పథకాల కోసం వేల కోట్ల ప్రజాధనాన్ని కేటాయించక తప్పని పరిస్థితి ఉంది. ముందు ముందు ఈ అప్పులు భవిష్యత్ తరాల వారికి ఓ గుదిబండగా మారటం ఖాయం. మరి సంక్షేమ పథకాలు నిజంగా వృధానా అంటే కాదని చెప్పాలి. ఎందుకంటే విద్య, వైద్యం, రోడ్లు వంటి వాటికి ప్రభుత్వం నిధులు కేటాయించాలి. వాటి వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. పేదలకు విద్య అందుతుంది, అవసరమైన వారికి వైద్యం అందుతుంది. వీటితో ఏ సమస్య లేదు. కానీ ఓటర్లను అంటే కేవలం ఓట్లను దృష్టిలో పెట్టుకుని అమలు చేసే సంక్షేమ పథకాలతోనే అసలు సమస్య. సమాజంతో సంబంధం లేకుండా లబ్ధిదారులకు నేరుగా లాభం చేకూరుస్తాయి ఈ పథకాలు. ఉచిత పథకాలు ఎక్కువైతే ఎంత ప్రమాదమో వెనజుయేలా పెద్ద ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలున్న వెనజుయేలా సంక్షేమ పథకాల పేరిట లెక్కకు మించి ఖర్చు చేసింది. దీంతో దివాళా తీయాల్సిన పరిస్థితి నెలకొంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఒక్కసారి ఒక దేశం కానీ రాష్ట్రం కానీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుందంటే అక్కడ అస్థిరత, అనిశ్చితి మొదలవుతుంది. అరాచకాలు మొదలవుతాయి. వెనజుయేలా మాత్రమే కాదు, గ్రీసు కూడా ఇదే లిస్టులో ఉంది. మితిమీరిన సంక్షేమ పథకాలు అమలు చేసి ఈ దేశం కూడా దివాలా తీసింది. ఇక పొరుగు దేశం శ్రీలంకది కూడా అదే పరిస్థితి. నిజమైన సంక్షేమం అంటే కేవలం అర్హతను చూడకుండా డబ్బును పంచిపెట్టడం కాదు. నిజమైన అర్హులను గుర్తించి వారికి అవసరమైన ఆసరా ఇవ్వటం. చేపలను నేరుగా చేతికి అందించడం కాదు, చేపలను ఎలా పట్టాలో నేర్పించాలి అంటారు మేధావులు. సుప్రీంకోర్టు కూడా అదే చెప్తోంది. సంక్షేమ పథకాలను కేవలం అత్యంత వెనుకబడిన వర్గాలకు, దివ్యాంగులకు, వృద్ధులకు పరిమితం చేసి మిగిలిన ప్రజాధనాన్ని విద్య, వైద్యం, పరిశ్రమలు, మౌలిక వసతుల కల్పనకు వెచ్చించాలని చెప్తోంది. కానీ ఇండియాలో అది సాధ్యమవుతుందా? అధికారం కోసం దేనికైనా రెడీ అనేలా పార్టీలు వ్యవహరిస్తున్నాయి. చట్టం అనుమతించకపోవడంతో ఎలక్షన్ కమిషన్ చేతులు కూడా కట్టేసినట్లయింది. ఇప్పటికైనా దీనికనుగుణంగా చట్టాలు మారాలి. నిజానికి రాజకీయ పార్టీలకు సంబంధించి సంస్కరణలు తీసుకురావాలంటూ 2016 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వానికి 47 ప్రతిపాదనలు చేసింది ఎలక్షన్ కమిషన్. పార్టీల రిజిస్ట్రేషన్, డీరిజిస్ట్రేషన్ ను క్రమబద్ధం చేసేందుకు వీలుగా అవసరమైన ఉత్తర్వులు ఇవ్వాలంటూ కేంద్ర న్యాయశాఖకు సిఫారసు కూడా చేసింది. కానీ దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పటికైనా చట్టంలో దీనికనుగుణంగా మార్పులు చేయాలి. అన్ని రాజకీయ పార్టీలు కలిసికట్టుగా ఒక జాతీయ విధానాన్ని రూపొందించుకుని ఓట్ల కోసం ఉచితాలు అనే ధోరణిని పక్కన పెట్టాలి. అప్పుడే భారతదేశానికి అసలైన మంచి రోజులు వచ్చినట్లు లెక్క.